ఇప్పుడు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకొని మంత్రులే స్వయంగా ఇట్లాంటి తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ తిరిగి వాళ్ళకే తగులుతుంది. అది చాలా విచిత్రంగా మంత్రులపైన అధికారులపైన ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమే, ఇవాళ మరి మంత్రులు, రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేరా? ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు? ఎవరిని అమాయకులను చేయాలని డ్రామాలు ఆడుతున్నారు? ఎందుకు పట్టుకోరు దొంగల్ని? అవి చెప్పిన వాడెవడు, వాటి ప్రసారం చేస్తున్న వాడెవడు, రాస్తున్న వాడెవడు? ఎందుకు పట్టుకోలేరు? దీని వెనకాల ఉన్న పెద్దలు ఎవరు? మంత్రులు బయట మాట్లాడితేనేమో ముఖ్యమైన నాయకుడే చేయించిండేదని మాట్లాడుతున్నారు. మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఒక డ్రామాలు చేస్తున్నారు. నిజమే, మరి నిన్న వెంకరెడ్డి గారు మాట్లాడుతుంటే చూసినాం. ఆయనకు ముందు నుంచి కూడా సోయి ఉండాల్సి ఉండే. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మరి మా కేటీఆర్ గారి పైన కూడా ఇట్లాంటి ఇష్టం వచ్చినప్పుడు వార్తలు మాట్లాడినప్పుడు సరైన చర్యలు తీసుకోవాల్సి ఉండే.